ప్రత్యేకంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తిని నీడలో విశ్రమించేవాడు. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తిని నీడలో విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించు, నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ అందుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ అందుకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారం సమీపించదు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. నీవు సింహములను నాగపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగమును అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని కనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతను తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతని కనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. మన క్రీస్తు శిలువ ప్రేమ ధ్యానాలు మనం ప్రారంభించుకుందాం పిల్లరా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాగరుడా, మహోన్నతుడా, నీతిశూరుడా, న్యాయవంతుడా, బలమైన దేవా యేసయ్య, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవా, మీ దయలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మరొక దినాన ఈ విధంగా మీ సన్నిధిలో మేము చేరడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా ప్రభువా, విశ్వాసంతో, నిరీక్షణతో, దేవా ప్రేమతో, పట్టుదలతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కొరకు స్తోత్రాలు, ప్రతి కుటుంబం కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవా, ఈ సమయం మాకెంతో మేలుకరంగా దీవెనకరంగా ఉంచి మనం ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి, సిలువలో మీరు చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, సిలువ దేవా వేయబడినటువంటి దినాల్లో మీరు పొందినటువంటి దేవా దెబ్బలు జ్ఞాపకం చేసుకుంటూ, మీరు పొందిన అవమానాలు జ్ఞాపకం చేసుకుంటూ, దేవా మరి తండ్రి మా కొరకు మీరు ఎంత నొప్పిగుండా బాధగుండా వెళ్ళారో దేవా మరి తండ్రి నాయన, ఆ విషయాలన్నీ మేము ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవడానికి మాకు ఇస్తున్నటువంటి గొప్ప భాగ్యం కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవా ప్రభా, సిలువలో మీరు చేసినటువంటి త్యాగాన్ని దేవా మేము మర్చిపోలేదు కానీ ప్రభా, ఈ విధంగా గుర్తు చేసుకోవడానికి మా కొరకు మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ 40 దినాలు క్రీస్తు శిలువ ప్రేమ ధ్యానాల కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవా కృప చూపించండి. దేవా మీ శిలువ ప్రేమను ఇంకను మేము స్పష్టంగా అర్థం చేసుకొని దేవా మరి తండ్రి ప్రభా మీకు ఇంకను మేము సన్నిహితులు అవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి మీ స్వరూప్యంలోకి మేము మార్చబడడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మమ్మల్ని అందరూ కూడా ఈ సమయంలో మీరే బలపరచండి, సహాయం చేయండి. పాట ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మరి తండ్రి ప్రభా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. దైవజనురాల ద్వారా మీరే మాతో మాట్లాడండి. మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. శ్రేష్టమైన వాక్యం, శక్తి కలిగిన వాక్యం దేవా మరి తండ్రి అయ్యా మేము వింటూ ఉండగా
మా హృదయాల్లో మీ వాక్కుని మేము భద్రపరచుకోవడానికి సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. దేవా మరి తండ్రి, మరి ఎలాగైతే ప్రభా ఉత్తమమైన దాన్ని ఎన్నుకొని దేవా మరి తండ్రి మీ పాదం మీద కూర్చొని ఆ రీతిగా వాక్యం విన్నదో, ఆ రీతిగా మరి తండ్రి ఈ సమయంలో దేవా మరి వాళ్ళ కుటుంబాల్లో సిద్ధపడి మీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. సమస్త విషయాల్లో సహాయం చేసి దీవించండి. చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. కృప చూపించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో నేను స్తుతించి ప్రార్థన చేసి దీన మనస్సు అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. సమయంలో పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. పిల్లరా 615 పాట పాడుకుందాం. నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు. సిలువే నాకు శరణు యేసు ప్రభు, నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు. దొరిత దూరుడా నీ దరి చేరగా, దొరిత దూరుడా నీ దరి చేరగా, నాదు పాపం శాపము తీర్చి, నాదు పాపం శాపము తీర్చి, దరి చేర్చితివి కృపతో, దరి చేర్చితివి కృపతో. నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు, నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు. శాశ్వతముగా నన్ను ప్రేమించితివి, శాశ్వతముగా నన్ను ప్రేమించితివి, నీదు ప్రేమకు నేనే సాక్షిని, నీదు ప్రేమకు నేనే సాక్షిని, బలమగు నీదు కృపతో, బలమగు నీదు కృపతో. నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు, నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు. రక్తము కాచి మరణము గెల్చి, రక్తము కాచి మరణము గెల్చి, శత్రు సైతానును ఓడించి, శత్రు సైతానును ఓడించి, విజయమిచ్చితివి కృపతో, విజయమిచ్చితివి కృపతో. నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు, నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు. మంచిది పిల్లరా, ఈ సమయంలో మన దేవుని వాక్యం విందాం. దైవజనురాలు భానుప్రభ శాంతి గారు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రభు యొక్క పరిశుద్ధ నామంలో శిలువ ప్రేమ ధ్యానములలో పాల్పొందుతున్న ప్రభు బిడ్డలందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. సువార్తలో నుంచి ఒక భాగాన్ని చదువుకుందాం. సువార్తికుడైన యోహాను 19వ అధ్యాయం 23-24 వచనాలు. సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ కుట్టు లేక పై నుండి యావత్తు నేయబడినది గనుక వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దానికోసము చీట్లు వేయుదుమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగెను.
ఇందుకే సైనికులు ఇలాగూ చేసిరి. అలాగే కీర్తన గ్రంథం నుంచి కూడా మాట చదువుకుందాం. 22వ కీర్తన. ఈ 22వ కీర్తన మెస్సియానిక్ సామ్ అంటారు. మెస్సియాను గుర్చిన కీర్తన 22వ కీర్తనలో నుంచి ఒక వచనం 18వ వచనం చదువుతాను నేను. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీకెంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ యొక్క శిలువను ధ్యానించడం ద్వారా మా ప్రభా నిజంగా మా యొక్క ఆత్మీయత ఆ పరిణతిలోనికి సాగి వెళ్ళడానికి సహాయం చేయండి. మీరు మాతో మాట్లాడండి ప్రభా. మీ స్వరమును మాకు వినిపింప చేయండి. మీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లుగా మా కనులను తెరవజేయమని ప్రార్థన చేస్తున్నాను. మీ పునరుత్థాన శక్తితో నన్ను బలపరచండి. మీ నోటి బోరగా వాడుకోండి. యేసు నామములోనే ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, యేసు ప్రభు యొక్క శిలువను గుచ్చి మనం శిలువ ఘట్టాన్ని గుచ్చి మనం ధ్యానం చేస్తున్నాం. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిందే ఆ ఉద్దేశంతో. తండ్రి పంపించిన పని కూడా అదే. ఆయన అందుకే యోహాను సువార్త 17:4 అంటాడు, తండ్రి చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్తి చేసి నిన్ను మహిమపరుస్తున్నాను అంటాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుని మహిమపరిచిన కుమారుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు సిలువ వేయబడే సందర్భంలో మరి ఆయన అన్యాయపు తీర్పుకు గురి అయి పిలాతు చేత అన్యాయపు తీర్పు పొంది మరి కొరడాలతో కొట్టించి సిలువ వేయమని అప్పగించినప్పుడు యేసు ప్రభును ఆనాటి రోమన్ సైనికులు కంట్రోల్లోకి తీసుకున్నారు. వారు యేసు ప్రభుని మరి ప్రేతోరియం అనే ఒక మందిరంలో ఒక హాల్లోకి వాళ్ళు తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ యేసు ప్రభువుకు మరి ఆయనకు కొన్ని కార్యాలు అక్కడ చేశారు. ఆయన ఒంటి మీద ఉన్న వస్త్రాన్ని తీసేసి వేరే వస్త్రాన్ని, ఎరుపు రంగు వస్త్రాన్ని ధరింపచేసి తల మీద ముండ్ల కిరీటం పెట్టి తర్వాత చేతిలో ఒక రెల్లుని పెట్టి యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనను అవహేళన చేసినట్టుగా మనం చూస్తాము. ఆ తర్వాత అదంతా అయిపోయిన తర్వాత మరలా యేసు ప్రభుని మరి ఆ యొక్క యెరూషలేము వీధులలో ఆయన సిలువ మోసుకుంటూ నడిచి బయట ఉన్న గొల్గొతా అనే స్థలానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభుని ఈ సిలువ వేశారు. యేసు ప్రభుని సిలువ వేసి ఇద్దరు నిందితుల మధ్య, ఇద్దరు బందిపోటు దొంగల మధ్య యేసు ప్రభు సిలువ మీద వేలాడదీయబడిన తర్వాత ఆ క్రూసిఫిక్షన్ అంతటిని అమలులో పెట్టిన మరి శతాధిపతి, ముఖ్యంగా సైనికులు వారు ఏం చేశారో ఆలోచన చేయబోతున్నాం. దీని గురించిన వివరాలు మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, యోహాను సువార్తలో మనకి దొరుకుతాయి. యోహాను సువార్తలో నుంచి చదువుకున్నాం మనం. సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని 4 భాగములు వేసిరి. యేసు ప్రభు యొక్క క్రూసిఫిక్షన్ అయిపోయిన తర్వాత, అంటే యేసు ప్రభును సిలువ ఎక్కించేసిన తర్వాత, ఇక ఒకసారి యేసు ప్రభును సిలువ మీద వేలాడదీసిన తర్వాత ఆయన యొక్క వస్త్రాలను, ఎందుకంటే సిలువ వేయబోయే ముందు ఆయన వస్త్రాలు ఆయన మీద నుంచి తీసివేశారు. యేసు ప్రభు ఆ మినిమం క్లోతింగ్ తోటి ఆయన సిలువ మీద ఆయన వేలాడుతూ ఉన్నాడు. ఆయన ఒంటి మీద ఉన్న వస్త్రాలన్నీ తీసివేయబడ్డాయి. సో యేసు ప్రభును ఒకసారి సిలువ వేసిన తర్వాత ఇక ఆ క్రింద ఉన్న సైనికులు యేసు ప్రభు చనిపోయేదాకా వాళ్ళు అక్కడే ఉండాలి. యేసు ప్రభు ముగ్గురు చనిపోయేదాకా వాళ్ళ యొక్క మరణాన్ని వాళ్ళు విట్నెస్ చేయాలి. అలాగే అక్కడ ఒక సెంచురియన్ కూడా, శతాధిపతి కూడా నియమించబడ్డాడు. సో ఇప్పుడు యేసు ప్రభు సిలువ మీద వేలాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు సిలువ క్రింద అక్కడ సైనికులు యేసు ప్రభు యొక్క వస్త్రాలను వాళ్ళు పంచుకుంటూ ఉన్నారు. యేసు ప్రభు యొక్క వస్త్రాలను వాళ్ళందరూ ఒక్కోటి తీసుకున్నారంట. 4 ఉన్నట్టున్నారు అక్కడ. 4 భాగాలు వేసుకున్నారంట. అయితే ఇంకొకటి మిగిలిపోయిందంట. అది ఆయన యొక్క రోబ్, ఆయన యొక్క అంగీ. ఆ అంగీని కూడా తీసుకొని దానిని చూస్తే అది అదంతా ఇట్ వాజ్ ఎ సింగిల్ పీస్. ఎక్కడ జాయింట్స్ కూడా లేవంట. పైనుంచి కింద వరకు అంగీ కుట్టు లేక పై నుండి యావత్తు నేయబడినది. పైనుంచి కింద వరకు చక్కగా అలాగే అల్లిక చేయబడింది అనమాట, నేయబడింది. కనుక వాళ్ళు అనుకున్నారు దీన్ని చింపొద్దు, దీనికోసం మనం చీట్లు వేసుకుందాం రండి, ఎవరి పేరు మీద వస్తే వాళ్ళు ఈ అంగీ తీసుకుందరు, ఎందుకంటే ఇప్పుడు దీన్ని మనం చింపేసామంటే అది ఎవరికి పనికిరాదని చెప్పి వాళ్ళు అంగీని చీట్లు వేసి మరి ఎవరికి వచ్చిందో వాళ్ళు తీసుకున్నారు. ఇది ఎందుకు జరిగింది అంటేనంట, దీనిని గురించి ఒక లేఖనం ఉన్నది. ఆ లేఖనం నెరవేరునట్లు ఇది జరిగెను, ఇందుకే సైనికులు ఇలాగూ
చేసిరి. ఒక లేఖనము, అది కీర్తన 22:18 ఉంది, మనం ఇప్పుడు చదువుకున్నాం. 22:18 ఉంది, వారు నా వస్త్రములను తమలో పంచుకున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేసుకున్నారని చెప్పి కీర్తన 22:18 ఉంది. ఆ లేఖనము నెరవేరినట్లుగా ఇప్పుడు అక్కడున్న సైనికులు అనుకున్నారు, ఈ అంగీని మనం చింపివేయొద్దు, ఈ అంగీని మనం చీట్లు వేసుకుని ఎవరికి వస్తే వాళ్ళు తీసుకున్నాం. యేసు ప్రభు యొక్క వస్త్రాలను గుచ్చి శిలువ మీద యేసు ప్రభు యొక్క మరి ఆయన క్రూసిఫిక్షన్ సమయంలో ఆయన ఒంటి మీద ఉన్న వస్త్రాలను ఏం చేశారు, తర్వాత ఆయన మీదున్న ఆ యొక్క ఒక్క కుట్టు కూడా లేకుండా పైనుంచి కింద వరకు ఏకంగా నేయబడిన ఆ అంగి ఏమైంది, ఏం చేశారు దాన్ని చూడండి. యేసు ప్రభు శిలువ దగ్గర ఈ 4 సైనికులు కూర్చొని ఆయన యొక్క వస్త్రాలను భాగాలేసుకోక ముందు ఆ ప్రేతోర్యం అనే మందిరంలోకి యేసు ప్రభుని తీసుకొని వచ్చినప్పుడు, ఎప్పుడంటే పిలాతు శిలువ మరణాన్ని, శిలువ శిక్షను విధించినప్పుడు సైనికులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు యేసు ప్రభుని ఇప్పుడు ప్రేతోర్యం అనే మందిరంలోకి తెచ్చుకున్నారు. ఆ తెచ్చుకున్న తర్వాత అక్కడ వాళ్ళు ఏం చేశారో మత్తయి రికార్డ్ చేశాడు, అలాగే మార్కు కూడా రికార్డ్ చేశాడు. వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్దాం, ఆ 2 సువార్తల్లోకి వెళ్దాం. మత్తయి 2వ అధ్యాయంలో భాగం చదువుతున్నాను, 27వ అధ్యాయం 27-28 వచనాలు. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులనందరినీ సమకూర్చిరి. శతాధిపతి, లేకపోతే ఏ అధిపతి అయితే మరి శిలువ శిక్ష విధించాడు, అధిపతి యొక్క సైనికుల యేసు ప్రభుని మందిరంలోకి ఒక హాల్లోకి తీసుకుని వెళ్ళారు. అక్కడ సైనికులకు అప్పచెప్పారు. వాళ్ళు ఏం చేశారంటేనంటే 28వ వచనం, వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించారు. యేసు ప్రభు ఒంటి మీద ఉన్న అంగీని తీసివేశారు. యేసు ప్రభుని బట్టలు లేనివాడుగా చేశారు. మేబీ ఇన్నర్ గార్మెంట్స్ ఉండుంటాయి, బట్ పైన వస్త్రాన్ని, లేకపోతే ఆయన మీద ఉన్న అంగీని, ఆ మెయిన్ గార్మెంట్ని, రోబుని తీసివేసి వారు అనుకున్న ఎర్రని అంగీని యేసు ప్రభుకు తొడిగించారు. చూడండి, వస్త్రాలు అనేవి చాలా ప్రాముఖ్యం కదా. ఈ రోజుల్లో మరి ముఖ్యంగా వస్త్రాలను కూర్చిన అవేర్నెస్ ఎక్కువైపోయింది కదా. మనుషుల్ని కనుక మనం గమనిస్తే డబ్బులు ఎక్కువ ఎవరు దేనికి ఖర్చు పెడుతున్నారని చూస్తే బట్టలకు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. బట్టలు, వస్త్రాలు చాలా నీట్గా ఉండాలి, చాలా డీసెంట్గా ఉండాలి, చాలా ఎక్కువగా ఉండాలి అని బట్టల కోసం ఖర్చు పెడుతున్న వాళ్ళు మనం చూస్తాం. సెలబ్రిటీస్ దగ్గర నుంచి ఈవెన్ మిడిల్ క్లాస్ పీపుల్ వరకు కూడా మనం చూస్తే స్పెండింగ్ మనీ మచ్ ఆన్ గార్మెంట్స్. బట్టల కోసం ఎక్కువ వాడుతున్నాం. వస్త్రాలు మనం అంటే చూడగానే మనం బాగుండాలి, డీసెంట్గా ఉండాలి, నీట్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి, తర్వాత న్యూగా ఉండాలి, కొత్తగా ఉండాలి. మనము ఎప్పుడు వేసుకున్నట్టు ఉండకూడదు, పేద వస్త్రాలు వేసుకోకూడదు, లేకపోతే పాత వస్త్రాలు వేసుకోకూడదు, ట్రెండ్ ప్రకారం వెళ్ళాలని చెప్పి వస్త్రాల కొరకు ఈరోజు మనిషి చాలా ఒక రకంగా వెంపర్లాడుతున్నాడు. క్లోతింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. బెస్ట్ క్లోతింగ్ కొరకు మానవుడు ట్రై చేస్తున్నాడు. అది నిజమే, వస్త్రాలు చాలా ముఖ్యం సుమా. మనం వేసుకునే వస్త్రాలను బట్టి మనకి విలువిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న సిల్లీగా ఉండొచ్చేమో కానీ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మంచి బట్టలు వేసుకుని వెళ్ళాలి మనం. ఎందుకో తెలుసా, మంచి బట్టలు వేసుకుని వెళ్తే హాస్పిటల్స్లో మనల్ని కాస్త రాణిస్తారు, లోపలికి రాణిస్తారు, లేకపోతే డాక్టర్స్ బాగా మాట్లాడతారు. మనం డీసెంట్ పీపుల్ అని, ఎడ్యుకేటెడ్ పీపుల్ అని అర్థమయ్యి వాళ్ళు మనతో మాట్లాడతారు, మన కండిషన్ ఏదో మనకు చెప్తారు. ఇలాగా ఇక్కడే కాదు, ఈవెన్ ఇన్ ఎనీ ఆఫీస్ మనం కొంచెం మంచి బట్టల్లో వెళ్తే పీపుల్ విల్ రెస్పెక్ట్ అస్, పీపుల్ విల్ రెస్పాండ్ టు అస్ కదా. సో క్లోతింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే యేసు ప్రభుని శిలువ సందర్భంగా ఆయన ఒంటి మీద ఉన్న బట్టలు, హిజ్ ఓన్ క్లోత్స్, ఆయన సొంత బట్టలు తీసేసి, ఆయన ప్రశస్తమైన బట్టలు తీసేసి, ఆయన శుభ్రమైన బట్టలు తీసివేసి వీరనుకున్న ఎర్రని అంగీని యేసు ప్రభుకి తొడిగించినట్లుగా మనం చూస్తాం. బట్టలు చాలా ఇంపార్టెంట్. బట్టలు బట్టే మనిషికి విలువిస్తారు కదా. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది. మీరు జాగ్రత్త, ఎలా ఉంటున్నారో తెలీదు. ఒకవేళ మీ సమాజంలోకి, మీ మందిరంలోకి ఎవరైనా చాలా కాస్ట్లీ బట్టలు వేసుకొని వస్తే అతనికి ఏమో ఒక ఉన్నతమైన స్థానాన్ని చూపించి సీదా బట్టలు వేసుకుని వస్తే ఎల్లును కింద కూర్చోండి అని చెప్తున్నారా? అలా చెప్పకూడదు సుమా. మనం అలా ఉండకూడదని చెప్పి యాకోబు తన పత్రికలో 2వ చాప్టర్లో ఆ విషయాన్ని రాసుకున్నాడు. అంటే బయట రూపాన్ని బట్టి, లేకపోతే మన యొక్క వస్త్రాలను బట్టి మనిషికి విలువిస్తాం, లేకపోతే మనం వేసుకునే వస్త్రాలను బట్టి మనిషికి విలువ కూడా తగ్గిపోతుంది.
లూకాసువార్త 10వ అధ్యాయం అంటే ప్రభు నాకు ఇచ్చిన తలంపులు జస్ట్ మీతో ఇంట్రడక్షన్గా నేను షేర్ చేయాలనుకుంటున్నాను. లూకాసువార్త 10వ అధ్యాయంలో ఒక వ్యక్తి 10వ అధ్యాయం 29-30 నుంచి యెరూషలేము నుంచి యెరికోకు దిగి వెళ్తూ ఉన్నప్పుడు అతన్ని దొంగలు పట్టుకుంటారు. అతడు దొంగల చేతిలో చిక్కుతాడు. దొంగల చేతిలో చిక్కితే దొంగలు ఏం చేస్తారంటే ఆయనను బాగా కొడతారు. అతని బట్టలు దోచుకొని అతనిని కొట్టి కొర ప్రాణంతో అతని విడిచి పోయింది. చూడండి, అతని బట్టల మీద పడింది. దొంగలకి ఎందుకు? డబ్బులుంటే ఏమో, నగలుంటే ఏమో, లేకపోతే నగలు తీసుకొని డబ్బులు తీసుకొని వదిలేయచ్చు కదా. లేదు, ఆ వ్యక్తి యొక్క బట్టలు దోచుకొని అతనిని విపరీతంగా కొట్టి కొర ప్రాణంతో అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎంత భయంకరమైన విషయం, ఎంత అవమానకర విషయం, ఎంత హ్యూమిలియేషన్ ఒకసారి ఆలోచన చేయండి. బట్టలు లేకుండా ఉండడం, బట్టలు తీసివేయబడ్డం, బట్టలు దొంగిలించబడడం, బట్టలు చినిగిపోయినా లేకపోతే బట్టలు చింపేసినా చాలా హర్ట్ అవుతాం మనం కదా. మన ఈగో చాలా దెబ్బతింటుంది. లూకాసువార్త 8వ అధ్యాయంలో గెరాసేనీయుల దేశంలో దెయ్యం పట్టిన ఒక అతని గురించి రాయబడింది. అతని గురించి రాయబడిన మాట ఏంటంటే అతడు అసలు బట్టలు కట్టుకునేవాడు కాదంట. చాలా కాలం నుంచి బట్టలు కట్టుకోకుండా పిచ్చోళ్ళలాగా బట్టలు లేకుండా తిరుగుతున్నాడంట. అంటే అది ఎంత దయనీయమైన పరిస్థితో ఆలోచన చేయండి. అంటే ఇంత భయంకరమైన పరిస్థితిని యేసు ప్రభు కలుగు చేశారు. అది ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం. ఒక మనిషికి వస్త్రాలు చాలా ముఖ్యం, బట్టలు చాలా ముఖ్యం. అటువంటిది దేవాది దేవుడు మన కోసం మహామహిమలో ఉన్న ఆయన మహిమను విడిచిపెట్టి లోకానికి వస్తే తన ఒంటి మీద ఉన్న బట్టలు కూడా తీసేసుకున్నారు, భాగాలు వేసుకున్నారు, చీట్లు వేశారు. యేసు ప్రభుని మినిమం క్లోతింగ్తో శిలువ మీద ఆయన వేలాడ తీశారు. అదంతా ఆయన ఎరిగి ఉండి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. మనం తప్పిపోయిన కుమారుని జ్ఞాపకం చేసుకుంటే కూడా ప్రాడిగల్ సన్ను తండ్రితోటి గొడవ వేసుకుని ఆస్తిలో భాగం తీసుకొని దూర దేశం వెళ్ళిపోయి దుర్వ్యాపారములను మొత్తం పాడు చేసుకొని చాలా కాలం తర్వాత బుద్ధి వచ్చి తను వెనక్కి తిరిగి వస్తాడు. ఇంకా నాన్న నేను నీ కొడుకును కాదు, నీ దాసులలో ఒకరిగా నన్ను ఉంచుకో అని చెప్పి ఆ మాట చెప్దామని చెప్పి చాలా రిపెంట్ అయ్యి పశ్చాత్తాపంతో తిరిగి వస్తే ఆ తండ్రి ఆ కొడుకు కోసం చాలా వెయిట్ చేస్తున్నాడు. ఆ కొడుకును దూరం నుండే చూచి ఆ కొడుకు కోసం ఎదురు పరిగెత్తుకొని వెళ్ళి అతని మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకొని అతడు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే లూకాసువార్త 15వ అధ్యాయం 22వ వచనంలో, అయితే తండ్రి తన దాసులను చూచి వాళ్ళకి చెప్పిన మొదటి పని ఏంటంటే ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టండి, వీని చేతికి ఉంగరం పెట్టండి, వీని పాదములకు చెప్పులు తొడగండి, క్రొవ్విని దూడను వధించి మంచి విందును మీరు అంటే ఆ పిచ్చి బట్టలలో, ఆ చినిగిపోయిన బట్టల్లో, ఆ కంపు కొడుతున్న బట్టలలో, లేకపోతే చాలా మినిమం క్లోతింగ్తో వచ్చాడేమో. ఆ కొడుకును చూడగానే ఆ తండ్రి గుండె కరిగిపోయింది. తను అన్నాడు, ఫస్ట్ బట్టలు వేయాలి నా కొడుక్కి, మీరు త్వరగా వెళ్ళి ప్రశస్త వస్త్రం తీసుకొచ్చి త్వరగా వచ్చి వీనికి కట్టండి. నేకెడ్నెస్ అనేది చాలా భయంకరమైనది, దిగంబరత్వం అనేది చాలా ఘోరమైనది. ఆ తండ్రి కొడుక్కి ముందు ఆ కొడుకు యొక్క ఆ యొక్క వస్త్రాల యొక్క దుస్థితిని చూడలేక ప్రశస్త వస్త్రాన్ని ఆ కుమారుడికి ధరింపు చేసినట్టుగా మనం చూస్తాం. చాలా చాలా ఇంపార్టెంట్. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు యేసు ప్రభువుకి ఆయన యొక్క వస్త్రాలు తీసేసుకుని చీట్లు వేసుకున్నారు. ఆయనకున్న ఒక్క మంచి అంగి పైనుంచి కింద వరకు ఒక్క కుట్టు కూడా లేకుండా నేయబడిన ఆ అంగీని చీట్లు వేసుకుంటున్నారు. యేసు ప్రభు అక్కడ వేలాడుతూ ఉన్నాడు. మేబీ ఆ అంగి ఆ యొక్క ఒక్క కుట్టు కూడా వేయబడని చక్కగా నేయబడిన అంగి వాళ్ళ అమ్మ కుట్టించిందేమో, వాళ్ళ తల్లి నేసి ఇచ్చుంటుందేమో. అక్కడ కూడా వాళ్ళ అమ్మ కూడా అక్కడే నిలబడింది. వాళ్ళ అమ్మ కళ్ళ ముందే వాళ్ళ అమ్మ కుట్టించిన అంగి తీసేసి ఆ తల్లి యొక్క ముద్దుల కుమారుణ్ణి మినిమం క్లోతింగ్తో శిలువ మీద వేలాడదీస్తున్నారు. మనం కనుక 1 సమూయేలు 2వ అధ్యాయంలోకి వెళ్తే హన్న తన కుమారుడైన సమూయేల్ని షిలోహులో ఉన్న మందిరంలో సేవ కొరకు ప్రతిష్ఠిస్తుంది. ఆ కొడుకుని తీసుకొచ్చి ఏలి ఎదుట పరిచర్య చేయడానికి వదిలిపెట్టి వెళ్ళిపోద్ది. అయితే ఆ కొడుకును గురించి రాయబడిన మాట లేక హన్నాను గురించి రాయబడిన మాట ఏంటంటే 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనంలో, ఏటేటా ఇయర్లీ వన్స్
ఈమె వచ్చేదంట. అవును, వాళ్ళకి అలవాటు కదా, ముందు నుంచి సంవత్సరానికి ఒకసారి వారు షీలోహులో ఉన్న మందిరానికి వాళ్ళు వచ్చేవాళ్ళు. అది ముందు నుంచి వాళ్ళకున్న అలవాటు. అయితే ఈమె కొడుకు పుట్టిన తర్వాత సమూయేలుని తెచ్చి అక్కడ ప్రతిష్ఠించిన తర్వాత కూడా ఆమె ఎవ్రీ ఇయర్ వస్తుంది. వచ్చినప్పుడల్లా ఏం చేసేదంటేనంట, 1 సమూయేలు 2వ అధ్యాయం 19వ వచనం, వాని తల్లి వానికి చిన్న అంగీ ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికి ఇచ్చుచు వచ్చెను. సో ఎవ్రీ ఇయర్ ఇయర్లీ వన్స్ అన్న వచ్చినప్పుడల్లా తాను కుట్టిన ఒక చిన్న అంగీ తీసుకొచ్చి తన కొడుకు ఇచ్చి వెళ్ళేది. ఏమో యేసు ప్రభు వేసుకుని అంగీ కూడా వాళ్ళ అమ్మ కుట్టించిన అంగీ ఏమో. అందుకే ఆ కుమారుడు యొక్క కొలతలు తెలుసు కాబట్టి టైలరింగ్ లేదు, స్టిచ్చింగ్ లేదు, పైనుంచి కింద వరకు ఒకటే అంగీ, నేత వేయబడిన అంగీ. అయితే ఆ అంగీని తీసేశారండి. ఈ ప్రేతోర్యం అనే మందిరంలో యేసు ప్రభుని నిలబెట్టి వాళ్ళు చేసిన పని ఏంటంటే, ఆ శుభ్రమైన అంగీని, ఆ ప్రశస్తమైన ప్రియమైన అంగీని తీసివేసి వాళ్ళు ఒక ఎర్రని అంగీని యేసు ప్రభు తొడిగించి ముళ్ళ కిరీటం పెట్టి, తర్వాత రెల్లొకటి తీసుకుని కుడి చేతిలో పెట్టి మోకాళ్ళుని వాళ్ళ యేసు ప్రభు ఎదుట యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయన్ను అపహసించారు. తర్వాత రెల్లు తీసుకుని తల మీద కొట్టారు, ముఖం మీద ఉమ్మేశారు, చాలా దారుణంగా చేశారు. యేసు ప్రభు యొక్క ప్రశస్తమైన అంగీ ఇట్ వాజ్ రీప్లేస్డ్ బై ఏ స్కార్లెట్ రోబ్. ఒక ఎర్రని అంగీ వేయబడింది. ఒక తన యొక్క సొంత అంగీ, ప్రశస్తమైన అంగీ, పరిశుద్ధమైన అంగీ తీసివేయబడింది. ఎర్రని అంగీ వేశారు. మార్కు రాస్తాడు, ఊదా రంగు అంగీ వేశారు యేసు ప్రభుకి. ఒక పర్పుల్ గార్మెంట్, పర్పుల్ రోబ్, ఒక స్కార్లెట్ రెడ్ రోబ్ వేశారు అని చెప్తారు. యేసు ప్రభు న్యాయంగా ఆయన తెల్లని వాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు. అటువంటి ఆయన యొక్క అంగీ తీసేసి ఆయనకి ఎర్రటి అంగీ వేశారు. నేను అనుకుంటాను ఆ అంగీ వేసిన తర్వాత వాళ్ళు తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. అంటే ఆ తలలో ఉన్న రక్తం అంతా అలా జల్జల్ల కారిపోయి ఆ ఎర్రటి అంగీలో కలిసిపోయింది. ఒకవేళ ఆయన అంగీని అయి ఉంటే చాలా స్పష్టంగా కనబడేది ఎంత బ్లడ్ తలలో నుంచి కారిపోయిందో. ఎర్ర అంగీ వేశారు, ఆ ఎర్ర అంగీలో ఆ రక్తం కలిసిపోయింది. చేతిలో రెల్లు పెట్టారు. ఇప్పుడు ఆయన్ను అపహాస్యం చేస్తున్నారు. ఒక మాట మనం సాంగ్ ఆఫ్ సాల్మన్ నుంచి చూసుకోవాలి సందర్భంగా. పరమగీతము చూసుకున్న 5వ అధ్యాయం 9-10 వచనాలు. పరమగీత గ్రంథము 5వ అధ్యాయం 9-10 వచనాల్లో షూలమ్మితిని యెరూషలేము కుమార్తెలు వచ్చి ఒక ప్రశ్న వేస్తున్నారు. ఏమని అడుగుతున్నారంటే, స్త్రీలలో అధిక సుందరివగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? 10వ వచనంలో జవాబు చెప్తుంది, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును. నేను నా ప్రియునితో సమయం గడుపుతున్నాను, నేను ఆయన ప్రేమతో ప్రేమాతిశయంతో నేను ముచ్చిల్లా, నన్ను దయచేసి ఎవరు మీరు డిస్టర్బ్ చేయొద్దని అడుగుతున్నావే ఏంటి? ఆయన సహవాసంలో నువ్వేమనుభవిస్తున్నావు? నీకు దొరికిన ప్రత్యేకత ఏంటి? ఆయన యొక్క అసమానత ఏంటి? వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని యొక్క విశేషం ఏంటి అంటే షూలమ్మితి చెప్తుంది, నా ప్రియుడు ధవలవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో కూడా అతన్ని గుర్తించవచ్చు. ధవలవర్ణుడు, ధవలము తెలుపు, పరిశుద్ధుడు, తెల్లటివాడు, పాపము లేనివాడు. అటువంటి పరిశుద్ధుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడైపోయాడు, రక్తవర్ణుడైపోయాడు, రక్తం రూపంలోకి మారిపోయి ఆయన ముఖమంతా కందిపోయిందండి. ఆయన తలలోంచి రక్తం కారుతుంటే ముఖము తడిచిపోయింది, ఆయన వస్త్రాలు తడిచిపోయినాయి, ఆయన శరీరం అంతా రక్తసిక్తమైపోయింది. ధవలవర్ణుడు రత్నవర్ణుడుగా మారిపోయాడు. ఇలాగ లోకంలో ఎవ్వరూ చెయ్యలేరు. కాబట్టి 10,000 మంది కాదు, 10 కోట్ల మందిలో కూడా నేను నా ప్రియుణ్ణి గుర్తింపగలను అని చెప్తుంది. అది జరిగింది ఇక్కడే, ఆ ప్రేతోర్యం అనే మందిరంలో. పరిశుద్ధుడైన, పాపము లేని, పవిత్రుడైన యేసు ప్రభు రక్తవర్ణుడుగా మారిపోయాడండి. రక్తపు ముద్దగా మారిపోయాడు. రక్తసిక్తమైన శరీరంగా తన శరీరం మారిపోయింది. ఎవరి కోసం? మన కోసం సుమా. ఎవరి కోసము అంటే ఇది నీ కోసం, ఇది నా కోసం. యేసు ప్రభు పూర్తిగా ఆయన పరిశుద్ధుడు.
యేసు ప్రభు ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళి ఆయన రూపాంతరం చెందినప్పుడు ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనంలో ఏమని రాయబడిందంటే ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగా ఉన్నాయంట, జస్ట్ లైక్ లైట్. చూడండి, యేసు ప్రభు వేసుకున్న వస్త్రాలు చాలా తెల్లగా ఉన్నాయంట, వెలుగు అంత తెల్లగా ఉన్నాయంట. మార్కు రాశాడు, లూకా కూడా రాశాడు. లూకా సువార్తలో యేసు ప్రభు రూపాంతరం పొందినప్పుడు వీళ్ళు ముగ్గురు చూస్తున్నారు, పేతురు, యాకోబు, యోహానులు. వాళ్ళు చెప్తున్నారు ఎలా ఉందంటేనంట, లూకా సువార్త 9వ అధ్యాయం 28లో ఉంది, ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపం మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై ధగ ధగ మెరిసెను, తెలుపులో మెరిసిపోతున్నాయి. మార్కు సువార్తను చూద్దాం, ఇంకా బాగుంది. మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఆ రూపాంతరం చెందుతున్న యేసు ప్రభు వస్త్రాలు ఎలా ఉన్నాయంటే మార్కు 9:3, అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవి మిగుల తెల్లనివియు, ఆయన లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువ చేయలేడు. అవండి ఆయన వస్త్రాల యొక్క స్టేటస్. ఇప్పుడు అటువంటి వస్త్రాలను వీళ్ళు తీసేశారు. ఆయన వస్త్రములు ప్రకాశమానంగా ఉన్నాయి, టూ మచ్ వైట్, మిగుల తెల్లవి. అసలు భూమి మీద ఏ చాకలి వాడు కూడా అంత తెల్లగా చలవ చేయలేదంట. అంత ప్రశస్తమైన వస్త్రాలు యేసు ప్రభు వేసుకొని ఉన్నాడు. ధవళ వర్ణుడు యేసు ప్రభుని రత్నవర్ణుడుగా మార్చేశారు. యేసు ప్రభుకు ఎర్రటి అంగీ ధరింపచేశారు. యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని వాళ్ళు తగ్గించేయాలని చూశారు. యేసు ప్రభుని వాళ్ళు అవమానపరచాలని చూశారు. చూసారా, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి సుమా. యేసు ప్రభు వస్త్రాలు మన కోసం తీసివేయబడ్డాయి. యేసు ప్రభుకి ఎర్రనంగి ధరింపజేశారు, కానీ వాళ్ళు కొద్దిసేపు ఆయనకి ఏం చేశారు తెలుసా, అది కూడా తీసేశారు. ఎర్రటంగి వేశారు, ఈ హేళనంతా చేసి అవహేళనంతా చేసి యేసు ప్రభుని. ఇది మార్కులో మత్తయిలో రాయబడింది. మార్కులో చదువుతాను, 15వ అధ్యాయం 20వ వచనం. మార్కు 15:20లో వారు ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీద ఉన్న ఊదా రంగు వస్త్రం తీసేశారు, లేక ఆ యొక్క ఎరుపు రంగు వస్త్రం తీసేసి మళ్ళీ ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయన సిలువ వేటుకు తీసుకుని వెళ్ళారు. ఆయన బట్టలు ఆయనకి వేసినట్టే వేశారు, కానీ యాక్చువల్గా లేదండి. సిలువ దగ్గర మనం చూస్తాము, ఆ సైనికులు నలుగురు 4 భాగాలు వేసుకున్నారు. మరలా ఇంకొక రోబు మిగిలిపోయింది, ఒక అంగి నిలువుటంగి మిగిలిపోయిందంటే ఇంక ఏముండుంటే యేసు ప్రభు మీద. యేసు ప్రభు మన కోసం మినిమం క్లోతింగ్తో ఆయన సిలువ మీద వేలాడాడు. ఇది నిజంగా మనం గ్రహించాల్సిన విషయం. చూడండి, యోహాను సువార్తలోకి వెళ్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే ఆయన వస్త్రాలు తీసుకొని వారు భాగాలు వేసుకున్నారు. యోహాను 19, 23, 24లో వాళ్ళు భాగాలు వేసుకున్నారు. 4 భాగాలు వచ్చినాయి అంట. అంగీని కూడా భాగం వేయాలంటే భాగం వేయడానికి వీలు పడలేదు. ఆ తర్వాత దాన్ని చీట్లు వేసుకున్నారు. లేఖనము నెరవేరినట్లు ఆ చీటి ఎవరికి వచ్చిందో వాళ్ళు తీసేస్తున్నారు. యేసు ప్రభు వస్త్రాలను చీట్లు వేసుకున్నారు. యేసు ప్రభుకి అంగీని వాళ్ళు చీట్లు వేసుకున్నారు. యేసు ప్రభు వస్త్రాలలో ప్రభావం ఉన్నది. యేసు ప్రభు వస్త్రాలలో మహాత్యం ఉన్నది. యేసు ప్రభు వస్త్రాలలో తేజస్సు ఉన్నది సుమా. ఆ తేజస్సు కలిగిన, మహాత్యము కలిగిన, ప్రభావము కలిగిన వస్త్రాలను లేక అంగీని వాళ్ళు చీట్లు వేసుకొని ఎవరికి ఆ చీటీ వచ్చిందో వాళ్ళు దాన్ని తీసేసుకున్నారు. అవును, యేసు ప్రభు వస్త్రాల్లో ప్రభావం ఉంది కదా. మనం కనుక లూకాసు వార్తలోకి వెళ్తే ఒకసారి ఆ మాట చదువుతాను. లూకాసు వార్తలో ఒక రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ, లేకపోతే మార్కులు అయినా పర్వాలేదు, మార్కు సువార్త 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయంలో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో చాలా బాధపడుతున్న ఒక స్త్రీ, అలిసిపోయింది, ఆరోగ్యం పాడైపోయింది, డబ్బులన్నీ వ్యయమైపోయినాయి, జీవితం మరింత సంకటపడినప్పుడు యేసును గురించి విని ఆమె మనసులో ఒక నిర్ణయం చేసుకొని వచ్చింది. మార్కు సువార్త 5వ అధ్యాయం 27, 28 వచనాలు. ఆమె యేసును గురించి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడదుననుకొని జనసమూహములు ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార. ఎంత విశ్వాసం, ఎంత ప్రభావం ఉంది ఆయన వస్త్రంలో, ఎంత అద్భుతం జరిగిందో ఒక్కసారి ఆలోచించి. వాట్ ఏ ఫెయిత్. ఒకటే అనుకుంటుంది, నేను ఆయనకు ఎదురుగా వెళ్ళలేను, నన్ను ఆయన ముట్టక్కర్లేదు, ఆయన నన్ను రోగాన్ని గద్దించక్కర్లేదు, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టేదను. దేర్ ఈస్ పవర్, దేర్ ఈస్ గ్లోరీ ఇన్ హిస్ క్లోత్స్. వస్త్రము మాత్రము ముట్టేదని అనుకొని వెళ్ళిందంట. జనసమూహంలో వెనక వైపు నుంచి వెళ్ళి ముట్టిందంట. అంతేనండి, అద్భుతం జరిగిపోయింది, ఆరోగ్యం వచ్చింది.
ఆమె దేహంలోంచి వెళ్ళిపోతున్న రక్తం అక్కడితో దేర్ ఇస్ పవర్ ఇన్ హిస్ క్లోత్స్, దేర్ ఇస్ పవర్ ఇన్ హిస్ గార్మెంట్. ఆయన అంగీలో ప్రభావం ఉన్నది. ఆయన ప్రభావంను వస్త్రం వలె ధరించుకున్నాడంట. చాలా బాగున్నాయి ఈ మాటలు, చూడండి, మీరు నోట్ చేసుకోండి, తర్వాత చదువుకోండి. కీర్తన 93:1 ఆయన ప్రభావమును వస్త్రము వలె ధరించుకొని ఉన్నాడు అని రాయబడి. ఆయన వస్త్రాలలో ప్రభావం ఉన్నదంట. 104వ కీర్తన 1వ వచనంలో ఉంటది, మహాత్మ్యమును ప్రభావమును ధరించుకొని ఉన్నాడు అని రాయబడి. 45వ కీర్తన 3వ వచనంలో ఉంటది, ఆయన తేజస్సును వస్త్రము వలె ధరించుకోను. ఎలాంటి వస్త్రాలండి వాళ్ళు తీసుకుంది? ఇలాంటి వస్త్రాలు ఆయన దేహం మీద నుంచి వాళ్ళు రిమూవ్ చేసింది. ఇలాంటి వస్త్రాలు వాళ్ళు పంచుకున్నారు. ఇలాంటి వస్త్రాలు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయి యేసు ప్రభుని దిగంబరిగా శిలువ మీద వదిలేసేశారు. ఎంత ఘోరమైన విషయం కదా. ఈమె కాదు బాగుపడింది, ఈమె రోగమే కాదు ఆగిపోయింది. ఈమె జీవితంలో జరిగిన అద్భుతాన్ని చూచి 6వ అధ్యాయం మార్కు సువార్త 6వ అధ్యాయం 56వ వచనంలో చాలా మంది వచ్చారు. యేసు ప్రభు రిక్వెస్ట్ చేశారంట, యేసయ్య ప్లీజ్ ప్లీజ్ పర్మిషన్ ఇవ్వవా, మేము నిన్ను ముట్టుకుంటాము, నీ వస్త్రాన్ని ముట్టుకుంటాము చాలని చెప్పి. చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయం 56వ వచనం, గ్రామములలోను పట్టణములలోను పల్లెటూళ్ళలోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించినో అక్కడి జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనుచుండిరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత. గొప్పతనం. ఏ ఊరు వెళ్ళినా, ఏ గ్రామం వెళ్ళినా, ఏ పల్లెకి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా ఆ ఊళ్ళో జనాలు ఒకటి అడిగారంట, అయ్యా అయ్యా మా ఊళ్ళో చాలా మంది జబ్బులతో బాధపడుతున్నారయ్యా, నీ వస్త్రాన్ని ముట్టుకుంటామయ్యా అని చెప్పి పర్మిషన్ తీసుకొని ఆయన వస్త్రపు చెంగు ముట్టారంట. ముట్టుకున్న వారందరూ స్వస్థత పొందారంట. అద్భుతమైన శక్తి కలిగిన దేవుని కుమారుడు ఈ లోకంలో జీవించినప్పుడు, ఆయన సంచరించినప్పుడు, ఆయన మేలులు చేసినప్పుడు, శిలువ సమయం వచ్చేటప్పటికి యేసు ప్రభు యొక్క శరీరం మీద ఉన్న ఆ ప్రశస్తమైన అంగీని వాళ్ళు చీట్లు వేసుకున్నారు, వాళ్ళు భాగాలు వేసుకున్నారు. యేసు ప్రభు మీద ఒంటి మీద బట్టలు లేకుండా చేసేసారు. యేసు ప్రభు ఇదంతా భరించాడు. యేసు ప్రభు ఇదంతా ఎరిగి ఉండి వచ్చాడు తెలుసా. మనలాగా భవిష్యత్తు తెలియని వాడు కాదు ఆయన. ఆయనకు తెలుసు సిలువలో ఏం జరగబోతుందో ఆయనకు తెలుసు. సిలువలో ఆయన ఏ రకంగా హ్యూమిలియేట్ చేయబోతున్నారో తెలుసు. ప్రేతోరియం మన మందిరంలో సైనికులు ఏం చేయబోతున్నారో తెలుసు. తన సొంత బట్టలు తీసేసి తనకు ఒక ఎర్రంగి తగిలిస్తారని, ఆ తర్వాత మళ్ళీ అది తీసేసేస్తారని, ఆ తర్వాత తన మీద ఉన్నవన్నీ తీసేసుకుని వాళ్ళు భాగాలు వేసుకోబోతున్నారు. నోయింగ్లీ, అంత తెలిసే యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. ఎందుకో తెలుసా? నీకు నాకు వస్త్రాలు ఇవ్వడానికండి. సిగ్గును కప్పడానికి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. యేసు ప్రభు తాను దిగంబరిగా లేక మినిమం క్లోతింగ్తో ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. ఒక మాట చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలోకి వెళ్దాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో ఇశ్రాయేలీల దయనీయమైన పరిస్థితిని గురించి రాయబడింది అక్కడ. అది ఆనాడు ఇశ్రాయేలీల పరిస్థితి. ఈరోజు సర్వమానవాళి దేవుని ఎరగని ప్రతి వ్యక్తి పరిస్థితి కూడా ఒకనాడు అదే. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయంలో నేను అక్కడక్కడ కొన్ని మాటలు చదువుతాను. 16వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమొగుటకు నీవు నీళ్లతో కడగబడనూ లేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. నీ ప్రారంభం ఎలా ఉందో తెలుసా? నీ గతం ఎలాగుందో తెలుసా? చాలా దయనీయంగా ఉంది, చాలా ఘోరంగా ఉంది. రక్తసిక్తమైన పరిస్థితుల్లో నీవు ఉన్నావు. కనీసం నిన్ను ఎవరు శుభ్రం చేయలేదు, ఎవరు బట్ట చుట్టలేదు, బట్టతో తొడవలేదు. ఇంత ఘోరమైన పరిస్థితుల్లో ఉంటే దేవుడు చూచాడంట. 6వ వచనం, అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తములో పొర్లి ఉన్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని, నీవు నీ రక్తములో పొర్లి ఉన్నను బ్రతుకుమని నీతో చెప్పాను. చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంటే నేను నీ దగ్గరకు వచ్చి చెప్పాను, బ్రతకమని చెప్పాను. లైఫ్ డిక్లేర్ చేశాను, నేను జీవాన్ని ప్రకటించాను నీకు. 9వ వచనం, అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీద ఉన్న రక్తమంతయు తుడిచి, దేవుడు చేశాడంటండి, నీళ్లతో కడిగాడంట, రక్తమంతా తుడిచేయడంట, నూనెతో నిన్ను అంటి విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రమును నీకు ధరింపచేసి తిని.
ఎంత గొప్ప విషయం కదా. యేసు ప్రభు విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రాన్ని మనకు ధరింపజేసి మన దిగంబరత్వాన్ని, మన దిశమల సిగ్గును ఆయన కప్పాడు. ఇంకా కిందకి వెళ్తే 13వ వచనంలో ఉంటుంది, ఇలాగ బంగారుతోనూ వెండితోనూ నేను నిన్ను అలంకరించి సన్నపు అవిసనారియు పట్టును విచిత్రపు కుట్టు పనియు గల బట్టలను నీకు ధరింపజేశాను. నిజమే. ఆది కాండంలో కనుక మనం వెళ్తే 3వ అధ్యాయంలో ఆజ్ఞాతి క్రమం వల్ల ఆదామవ్వలకి దిగంబరత్వం వచ్చేసింది. వాళ్ళు దిగంబరులు ఉన్న సంగతి తెలిసిపోయింది. వాళ్ళ మీద ఉన్న మహిమ వెడిలిపోయింది. వాళ్ళ దిశమల సిగ్గు వాళ్ళకి కనబడతా ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు. చెట్ల చాటును పోయి దాక్కున్నారు, అంజూరుపు ఆకులతో కచ్చరాలు కట్టుకున్నారు. అయినా కానీ వాళ్ళ దిగంబరత్వాన్ని కప్పుకోలేకపోయారు. అదే ఆది కాండము 3వ అధ్యాయంలో యేసు ప్రభు దేవుడు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ విషయాలన్నీ మాట్లాడి సెటిల్ చేసి ఒక గొర్రెపిల్ల వధించబడింది. ఆ గొర్రెపిల్ల యొక్క చర్మముతో చొక్కాయలు చేయించి, చొక్కాయలు తొడిగించి వాళ్ళని ఏదైనా తోటలోంచి బయటకు పంపించేశాడు. చర్మపు చొక్కాయి. గొర్రెపిల్ల వధించబడింది అక్కడ. గొర్రెపిల్ల యొక్క చర్మము, గొర్రెపిల్ల మీద ఉన్న ఔటర్ స్కిన్ వాళ్లకు క్లోతింగ్గా మారిపోయింది. అది ఎవరో కాదండి, యేసు ప్రభు. యేసు ప్రభు లోక పాపలు మోసుకుని గొర్రెపిల్లగా ఈ లోకంలోకి వస్తే ఆయన మీద ఉన్న క్లోతింగ్ తీసివేయబడింది, మనకు అది కప్పబడింది. సుమా, మన సిగ్గు, మన దిగంబరత్వాన్ని కప్పడానికి యేసు ప్రభు శిలువలో దిగంబరిగా మినిమం క్లోతింగ్ తోటి ఆయన వేలాడాడు. ఇది అర్థం చేసుకోవాలి మనం. ఎవరండి ఇంత పని చేసేది? ఏమన్నా ఇస్తాం. అన్నం ఒక పూట మనం తినకుండా అన్నం పెట్టమంటే పెడతాము, లేకపోతే మన పడక వాళ్ళకి ఇచ్చి మనం నేల మీద పండుకోమంటే పండుకుంటాము, లేకపోతే ఇంకోటి షేర్ చేస్తాం. కానీ మన బట్టలు ఎదుటి వాళ్ళకి ఇచ్చి మనం బట్టలు లేకుండా ఉండమంటే ఉంటామా? ఒక్కసారి ఇమాజిన్ చేయండి. యేసు ప్రభు మన దిగంబరత్వాన్ని కప్పడానికి ఆయన దిగంబరిగా ఆయన ఈ లోకంలో ఆయన మన కోసం శిలువ మీద వేలాడాడు. ఇది మనం చాలా ఆలోచించాలి. దేవుని ప్రేమను మనం గుర్తించాలి. యెహెజ్కేలు గ్రంథంలో మనం ఆ విషయాన్ని చూస్తాం. దేవుడు ఈరోజు మనందరికీ వస్త్రాలు ఇచ్చాడు. మనం ఏమి లేనోళ్ళం, ఈ తప్పిపోయిన కుమారులాగా అన్ని పోగొట్టుకున్న వాళ్ళం, పిచ్చోళ్ళలాగా చినిగిపోయిన వస్త్రాలతో, లేకపోతే దిగంబర్లంగా మనం తిరుగుతుంటే యేసయ్య మన దగ్గరకు వచ్చాడు. యేసయ్య మనల్ని చూచాడు. ఆయన మనకి తన వస్త్రాలు ఇచ్చాడు. చూద్దామా ఆయన మనకి ఎటువంటి వస్త్రాలు ఇచ్చాడు? యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథము 61:10. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరింపబడిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసిస్తుంది. చాలా హ్యాపీగా ఉన్నాను. నా ఆత్మ ఉల్లసిస్తూ ఉంది. నేను ఆనందంతో, మహానందంతో ఆనందిస్తున్నాను. ఎందుకో తెలుసా? ఆయన నా దిగంబరత్వాన్ని కప్పడానికి రక్షణ అనే వస్త్రాన్ని నాకు ధరింపజేశాడు. గార్మెంట్ ఆఫ్ సాల్వేషన్. యేసు ప్రభు రక్షణ అను వస్త్రమును మనకు కప్పాడు కాబట్టి ఈరోజు మనం రక్షించబడిన వారం. ఈరోజు మన దిగంబరత్వం కప్పబడింది. ఆయన తన రక్షణ వస్త్రాన్ని మనకు అనుగ్రహించాడు. అంతేకాకుండా మనకు ఒక పైబట్ట, ఒక ఔటర్ కోట్ ఇచ్చాడంటండి. నీతి అను పైబట్ట. ఐజియా చాప్టర్ 61లోనే 1వ వచనం లేక 3వ వచనంలో ఉంది. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రాలు ధరింపు చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఐ వాజ్ సెంట్ బై ద లార్డ్. దేవుని చేత నేను పంపబడ్డాను. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము, భారమైన జీవితాలు జీవిస్తున్న వారికి స్తుతి వస్త్రం ఇవ్వడానికి యేసయ్య వచ్చాడు. ప్రియమైన వారులారా, ఈ సిలువ యజ్ఞం ఎందుకు చేశాడో తెలుసా? ఆయన ఈ సిలువలో ఎందుకు ఆయన ఒక గొర్రెపిల్లలాగా యాగమైపోయాడో తెలుసా? మన మీద ఉన్న భారం అంతా తీసేసి మనకు స్తుతి వస్త్రం ధరింపు చేయడానికి, మన యొక్క దుఃఖమంతా తీసేసి మనకు ఆనంద తైలం, ఉల్లాస వస్త్రం ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇవన్నీ సిలువలో జరిగినాయండి. ఈ సిలువ వద్దకు మనం రావద్దా? మనం దుఃఖం తీరిపోవాలంటే, మన భారం తొలగిపోవాలంటే, మనకు రక్షణ వస్త్రం రావాలంటే
మనం నీతి అని పైబట్టతో కప్పబడాలంటే మన కోసం సిలువలో మినిమం క్లోతింగ్తో వేలాడి ప్రాణం పెట్టిన యేసే దగ్గర మనకి ఇది సాధ్యం. ఆయన దగ్గరికి మనం రావాల్సిందే. ఆయనే మనకు దీన్ని ధరింపజేస్తాడు, దీన్ని మనకు అనుగ్రహిస్తాడు. సుమ పెండ్లి వస్త్రాన్ని ధరింపజేస్తాడంట. ఆ యొక్క పెండ్లిలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో పాలు పొందడానికి నీకు నాకు ఒక పెండ్లి వస్త్రం కూడా రెడీగా ఉందంట. ఎంత హ్యాపీ కదా. యేసే మనకు పెండ్లి వస్త్రం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మన వస్త్రాలను ఆయన శుద్ధి చేసి తెల్లని వస్త్రాలు మనకి ఇస్తాడంట, పరిశుద్ధమైన వస్త్రాలు మనకి ఇస్తాడంట. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో మనకి మాట కనబడుతుంది. చూడండి, అక్కడ కొంతమంది ప్రజలు కనబడతా ఉన్నారు. వీళ్ళు ఎవరు అని ప్రశ్నిస్తే వచ్చిన జవాబు ఏంటో చూడండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం 13 కూడా చదువుతాను. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగాను. ఒకళ్ళు అడుగుతున్నారు, అయ్యా ఎవరయ్యా వీళ్ళు, చాలా బాగున్నారు, తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉన్నారంటే అప్పుడు అందుకు నేను, అయ్యా నీకే తెలియను, నాకేం తెలుసు అయ్యా, నీకే కదా తెలవాలన్నాడంటే యోహాను. అప్పుడు అతడు ఈలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. ఇంత తెల్లటి వస్త్రాలు ఎలాగొచ్చినాయి వాళ్ళకంటే, వాళ్ళు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుక్కొని తెలుపు చేసుకున్నారంటే ఎవరో తెలుసా? గొర్రెపిల్ల. లోక పాపంలో మోసుకొని పోవు గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభు. బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్టుగా, బతుకు తేబడిన గొర్రెపిల్లలాగా సిలువలో మౌనంగా ఈ హ్యూమిలియేషన్ అంతా భరించిన ఆ యేసయ్య రక్తంలో ఎవరు తమ వస్త్రాలు కడుక్కుంటారో వాళ్ళకి తెల్లని వస్త్రాలు సుమ, వారికి పవిత్రమైన వస్త్రాలు, పరిశుద్ధమైన వస్త్రాలు. ఆ వస్త్రాలు మనకి ఇవ్వడం కోసం యేసు ప్రభు సిలువలో తన వస్త్రాలను త్యాగం చేశాడు. ఇది మనం మర్చిపోవద్దు. సిలువలో ఆయన చూపిన ఆ త్యాగపూరితమైన ప్రేమలో చాలా డెప్త్ ఉందండి, చాలా లోతుంది. ధ్యానించే కొలది తరచి తరచి చూచే కొలది మనకు అర్థమవుద్ది యేసు ప్రభు ప్రేమ, యేసు ప్రభు త్యాగం, యేసు ప్రభు సమర్పణ, యేసు ప్రభు యొక్క ప్రతిష్ట. ఇది మనం ఎంత జ్ఞాపకం పెట్టుకోవాలి. యేసు ప్రభు మన కోసం ఆయన యొక్క ప్రశస్తమైన తెల్లని వస్త్రము అది ఎర్రటి వస్త్రంగా మారిపోయింది. రక్తంలో ముంచబడిన వస్త్రం లాగా మారిపోయిందండి యేసే వస్త్రం. చూడండి, పరలోకానికి వెళ్ళిన తర్వాత మనం యేసేని గుర్తుపట్టొచ్చు అంట. ఎలా గుర్తుపట్టొచ్చో తెలుసా? ఆయన వేసుకున్న బట్టలను బట్టి గుర్తుపట్టొచ్చు అంటండి. ఆయన యొక్క వస్త్రాలను బట్టి మనం గుర్తుపట్టొచ్చు అంట. ఏం వస్త్రాలు వేసుకుంటాడు ఆయన చూద్దాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 13వ వచనంలో చూడండి. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. గమనించండి, రక్తములో ముంచబడిన వస్త్రం వేసుకొని ఉంటాడంట. దేవుని వాక్యం అనే నామం ఆయనకి ఇవ్వబడింది. ఎవరైనా యేసయ్య వాక్యము, గాడ్స్ వర్డ్. ఆ వాక్యమే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించి. దేవుని వాక్యం అనే పేరంట ఆయనకి. రక్తములో మంచబడిన వస్త్రం వేసుకుని ఉన్నాడంట. ఎవరు? యేసుప్రభు. యేసుప్రభు వస్త్రాలు వాళ్ళు తీసేసుకున్నారు, యేసుప్రభు అంగీ వాళ్ళు తీసేసుకున్నారు, కానీ శిలువ మీద యేసే కనబడుతున్నాడు, రక్తపు ముద్దలాగా కనబడుతున్నాడు. అంతా రక్తమే. రక్తములో ముంచబడిన వస్త్రం వేసుకున్నట్లుగా ఆయన ఉన్నాడు. ఈనాడు ఆయన గుర్తుపడతాం. నీ కోసం, నా కోసం రక్తములో ముంచబడిన వస్త్రం వేసుకున్నాడు. ఆ రక్తంలో మన వస్త్రాలు ముంచుకుంటే మనకేమో తెల్లటి వస్త్రాలు వస్తాయంట. ఆయన మాత్రం రక్తంలో ముంచబడిన వస్త్రం వేసుకుని ఉన్నాడు. మన కోసం రక్తం కార్చి, మన కోసం అండి ఆఖరు రక్తపు బొట్టుతో సహా మన కోసం ఆయన కార్చాడు. అదే మనం నిన్న పాట విన్నాం కదా, ఇమ్మానుయేలు రక్తము ఇంపైన ఓటగు పాపి అందు మున్గుము పాపంబు ఇమ్మానుయేలు రక్తం. యేసయ్యకున్న ఒక పేరు ఇమ్మానుయేలు. ఆయన రక్తము ఒక ఓట, ఉబుకుతూ ఉండే ఓట, నిత్యము ఉబుకుచుండు ఒక ఓట. కల్వరిలో ఉబుకుతూ ఉంది ఆ ఓట. ఓ పాపి, ఇప్పుడైనా సరే నువ్వు వెళ్ళి అందులో మునుగు. నువ్వు మునిగే అంత ఓట, నీ పాపం పోతుంది, నీ వస్త్రాల మలినం పోతుంది, నీ ఆత్మ కంటిన కల్మషం తొలగిపోద్ది, నీవు పరిశుద్ధుడుగా తీర్చబడతావు, నీవు నీతిమంతుడుగా తీర్చబడతావు. దాని కొరకు మనం యేసయ్య దగ్గరికి వెళ్ళాలి, సిలువ దగ్గరికి వెళ్ళాలి.
ఎర్రని అంగీ వేసుకున్న, రక్తంలో ముంచబడిన వస్త్రం వేసుకున్న యేసు ప్రభు దగ్గరికి మనం వెళ్ళాలి. ఆయన అయ్యా యు ఆర్ మై లార్డ్, యు ఆర్ మై సేవియర్ అని చెప్పి ప్రభుతో మనం చెప్పాలి. అయ్యా నువ్వే నా ప్రభువు, నీవే నా రక్షకుడు అని చెప్పి మనం ప్రభుతో చెప్పాల్సిన వారంగా ఉన్నాం. ఇది మనం జ్ఞాపకం పెట్టుకున్నాం. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఈరోజు ఏమీ లేని మనకు ఎన్ని వస్త్రాలు ఇచ్చాడు. అన్నీ ఉన్న ఆయన వస్త్రాలు లేనివాడుగా, ఒక పేదవాడులాగా, ఒక కడు పేదగా ఆయన శిలువలో వేలాడుతున్నాడు. ఎంత ఘోరం ఆలోచన చేయండి. అదే 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాట మనకు కనబడుతుంది. 2 Corinthians చాప్టర్ 8 and verse 9, 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండియు మీరు ఈ తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయన. ఒక దరిద్రుడులాగా ఉన్నాడు సిలువలో యేసయ్య. కనీసం ఒంటి మీద బట్టలు కూడా లేవు, ఒక చిన్న వస్త్రం కట్టారంతే. దరిద్రుడులాగా ఉన్నాడు. యాక్చువల్గా ఏంటి, వాట్ ఈస్ హిస్ స్టేటస్? ఆయన ధనవంతుడు సుమా. భూమియు దాని సంపూర్ణతయు, లోకము అందులో ఉన్న నివాసులందరూ ఆయనదే. భూమి ఆకాశములు ఆయన వశంలో ఉన్నాయి. పరలోకమందు భూలోకమందు ఆయనకు సర్వాధికారం ఉన్నది. హీఈస్ ద క్రియేటర్, హీఈస్ ద సేవియర్. ఆయన సృష్టికర్త, ఆయన రక్షణకర్త, ఆయన సర్వలోక నాథుడు. అలాంటి ఆయన సిలువలో ఒంటరిగా వేలాడుతున్నాడు. ఎందుకంట? దేర్ ఇస్ గ్రేస్. చూడండి, మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. తన కృప మన మీద తనకున్న అన్మెరిటెడ్ ఫేవర్ని బట్టి ఆయన దరిద్రుడుగా సిలువలో వేలాడుతున్నాడండి. ఒక దరిద్రుడులాగా. ఎందుకంట? ఆయన ధనవంతుడయ్యుండి దరిద్రులమైన మనల్ని ధనవంతులుగా చేయడానికి తాను మన నిమిత్తము దరిద్రుడైపోయాడు. యేసు ప్రభు సిలువలో ఏమీ లేని వాడుగా వేలాడుతున్నాడు. కింద వాళ్ళ అమ్మ నిలబడి ఉంది. ఆ తల్లి గుండె ఎంత తరుక్కుపోయి ఉంటుంది ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంత ప్రేమగా పెంచుకుంది, ఎంత ముద్దుగా పెంచుకుంది, ఎంత బాండింగ్ ఉండి ఉంటుంది. తన ముద్దుల కుమారుడు శిలువ మీద ఒక దరిద్రుడులాగా, నిరుపేదలాగా ఆయన వేలాడాడు. ఎందుకో తెలుసా? మనందరికీ వస్త్రాలు ఇవ్వడం, మన దిశమూల సిగ్గు కప్పడానికి ఆయన వస్త్రాలు ఇచ్చాడు. రక్షణ వస్త్రం ఉందా నీకు? ఆర్ యు అవేర్ ఆఫ్ ఇట్? నీతిని ఉచితంగా మనకి ఇచ్చాడు, తెలుసా నీకు? అర్థమైందా? ఆయన ఇచ్చిన నీతిని బట్టి ఆయన స్తుతిస్తున్నావా? ఆయన నీతిని నువ్వు కొనసాగించుకుంటున్నావా? ఆయన ఇచ్చిన రక్షణ నువ్వు కొనసాగించుకుంటున్నావా? ఆయన నీకు సంతోష వస్త్రం ఇస్తే ఇంకా ఏడుస్తున్నావు, ఇంకా మూలుగుతున్నావు, ఇంకా నిట్టూర్పుల్లోనే ఉన్నావా? లేదే. ఆయన ఉల్లాస వస్త్రం ఇచ్చాడు, ఆయన స్తుతించట్లేదే. సంతోష వస్త్రం ఇచ్చాడు, సంతోషించడం లేదా. రక్షణ వస్త్రం ఇచ్చాడు, ఆనందించలేకపోతున్నాను. ఎంత విచారం కదా. దేవుడిచ్చిన వస్త్రాలను ధరించుకున్న వారంగా దేవుని కోసం ముందుకు సాగి వెళ్ళాలి సుమా. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 16వ వచనం చదువుకుని ముగించుకుందాం. చూడండి, అక్కడ మనకు ఒక హెచ్చరిక రాయబడింది. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. ఇదిగో వచ్చేస్తున్నా, నేను త్వరగా వస్తున్నాను, నేను దొంగ వలె వస్తున్నాను. నేనంటే తెలవకుండా వస్తా. మీరు అనుకున్న టైంలో రాను, మీరు అనుకున్న గడియలో నేను వస్తాను. అందుకే ఏం చేయాలంట నువ్వు? అందుకే ఎలా ఉండాలంట మనము? తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువకుండా నీ మీద ఉందో లేదు? నువ్వు సరిగ్గా పెట్టుకొని ఉన్నావా లేదా? రక్షణ వస్త్రం కప్పుకొని ఉన్నావా లేదా? దాన్ని ధరించుకొని ఉన్నావా లేదా అనే విషయాన్ని చూసుకుంటా ఉన్న మెలకువగా ఉండి తన వస్త్రములను కాపాడుకునేవాడు ధన్యుడు సుమా. వస్త్రాలైతే ఉచితంగా ఇచ్చాడు. నీకు నాకు వస్త్రాలు ఇవ్వడానికి దిగంబరుడుగా ఆయన ఏమీ లేనివాడుగా అయిపోయాడు. అయితే ఉచితంగా వచ్చిన ఈ వస్త్రాలను గురించి నీకేమైనా పట్టింపు ఉందా? శ్రద్ధ ఉందా? జాగ్రత్త ఉందా? అలర్ట్గా ఉన్నావా? రక్షణ బట్టి స్తుతిద్దాం, నీతిని బట్టి స్తుతిద్దాం, సంతోష వస్త్రాన్ని, స్తుతి వస్త్రాన్ని, ఉల్లాస వస్త్రాన్ని ఆనందిద్దాం. అన్నిటికన్నా మించి ఇంకొకటి కూడా ఉంది, దీన మనస్సు అనే వస్త్రం కూడా ఆయన మనకు ధరింపు చేశాడు. ఇవన్నీ మనం కలిగి ఉండి మనం ఆయన కొరకు నమ్మకంగా సాగి వెళ్తే నిజంగా మనం ఆయన యొక్క శిలువ ప్రేమను, శిలువ త్యాగాన్ని అర్థం చేసుకున్నట్టు, దానికి మనం కట్టుబడి ఉన్నట్టు. అటువంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరి తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం.
మహాగణుడ మహోన్నతుడ సర్వశక్తిమంతుడ యేసయ్యానికి స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాను ఆయన. మరి తండ్రి మంచి సమయంలో ప్రభువా మా దైవజనరాలను మీ ఆత్మశక్తి బలంతో నింపి శ్రేష్టమైన విషయాలు మీరు మాకు బోధించిన దానమంతటి కొరకు స్తోత్రాలు దేవా. మరి తండ్రి అవును ప్రభువా, మరి నాయన మీ వస్త్రాల కొరకు వాళ్ళు చీట్లు వేసుకున్నారని దేవా మీరు మా జ్ఞాపకం చేసిన దానమంతటి కొరకు స్తోత్రాలు. అవును ప్రభా, మరి తండ్రి నాయన మీరు మాకు సంతోష వస్త్రం ఇచ్చారని, రక్షణ వస్త్రం ఇచ్చారని, స్తుతి వస్త్రం ఇచ్చారని దేవా. మరి తండ్రి దినత్వం అనే వస్త్రాన్ని ఇచ్చారని దేవా మా జ్ఞాపకం చేసిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం దేవా. అవును ప్రభా, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుకున్న వారు ధన్యులని సెలవిచ్చారు. అవును ప్రభా, మరి నాయన అట్టి జీవితాన్ని అట్టి రక్షణను మీరు మాకు అనుగ్రహించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం మేము కూడా ప్రభా. మరి తండ్రి నాయన మీరు ఇచ్చినటువంటి అయా ఈ రక్షణ వస్త్రాలని కాపాడుకుంటూ భద్రపరుచుకుంటూ విశ్వాసంతో బలంగా ముందుకు సాగిపోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. అవును ప్రభా, మరి తండ్రి నాయన అనేక దేవా మరి తండ్రి ప్రభా సందర్భాల్లో ఏ రీతిగా మరి నాయన మీ బిడ్డలను మీరు దర్శించారో బలపరిచారో విషయాలన్నీ మీరు మా జ్ఞాపకం చేసిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం దేవా. రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ ఎలాగ ప్రభా మీరు విశ్వాసంతో ముట్టినప్పుడు ప్రభావం ఆమెలోకి వచ్చిందో విషయాలు మీరు మా జ్ఞాపకం చేసిన విధానం కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. అవును ప్రభా, మీ వస్త్రాల్లో ప్రభావం ఉంది, అందుబట్టి మేము స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాను ఆయన. అట్టి ప్రభావం మాలోని కూడా మీరు ప్రవహింపజేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మంచి శక్తి బలం సమృద్ధిగా మీరు మాకు దయచేయండి నాయన. తప్పిపోయిన కుమారుడు దేవా మరి తండ్రి నాయన తమ బట్టలు ఎంతో మాసిపోయిన స్థితిలో మరి తండ్రి నాయన తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవా ప్రశస్తమైనటువంటి వస్త్రములు త్వరగా తీసుకొని తొడిగించడానికి సెలవిచ్చాడు తండ్రి. మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. అవును ప్రభా, అయ్యా మేము కూడా ప్రభా అయ్యా అలాగూ మరి తండ్రి నాయన ఒక శ్రేష్టమైనటువంటి దేవా విలువలు కలిగినటువంటి జీవితం మాలో లేనప్పుడు మీరే మమ్మల్ని రక్షణతో అలంకరించి విలువ కలిగిన జీవితాలుగా వ్యక్తులుగా మమ్మల్ని చేస్తున్న విధానం అంతా కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. వినవాకు మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. ఈ సందర్భంలో నాయన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని వ్యక్తిగతంగా మీ బిడ్డలు చేసుకున్న ప్రార్థనలన్నీ కూడా ఆలకించండి. గొప్ప కార్యాలు దేవా మీ బిడ్డల పక్షంగా మీరే జరిగించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. విశ్వాసంతో నిరీక్షణతో పట్టుదలతో ప్రభా ఏకీపిస్తున్న ప్రతి బిడ్డ కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాను ఆయన దేవా. ఏ కుటుంబంలో ఏ అక్కర ఉందో ఏ అవసరం ఉందో సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడవు, ఏ వ్యక్తి హృదయంలో ఏ ప్రార్థన ఉందో సమస్తం ఎరిగినటువంటి గొప్ప దేవుడవు మీరే. వారి ప్రభా అయా వారి యొక్క ప్రార్థన చొప్పున అద్భుతంగా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని గొప్ప కార్యాలు మీరు జరిగించండి. అలాగే మరి తండ్రి చదువుకునే విద్యార్థులకి మీ సన్ని తోడు ఉంచండి. వారు రాస్తున్నటువంటి పరీక్షలన్నింటినీ కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మరి తండ్రి గవర్నమెంట్ జాబ్స్ కొరకు నాయన ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకొని మంచి జాబ్స్ ప్రభావ మీ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. మీ బిడ్డల పక్షంగా గొప్ప కార్యములు చేసి రానున్నటువంటి దినాల్లో మీ సాక్షులుగా మీ బిడ్డలందరినీ కూడా మీరు నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. అలాగే మరి తండ్రి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి మంచి ఉద్యోగాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కొరకు దేవా ఇంక్రిమెంట్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకొని అద్భుతంగా వారిని దీవించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. సమస్త విషయాల్లో సహాయం చేయండి దేవా. ఉద్యోగాల్లో మీ బిడ్డలకి ఇంకా పని బాటల్లో మీ సన్నిధి ప్రసన్నతో తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మరి తండ్రి వృద్ధుల్ని పెద్దలందరూ కూడా దీవించి మంచి ఆరోగ్య విధానాల్లో మంచి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మరి తండ్రి నాయన ఇంటిలో పాది మీ సన్నిధి తోడుగా ఉంచి ఏ కుటుంబాలు అయితే ఇంకొన రక్షణ లేదో రక్షణ వస్త్రాలు ఎవరైతే ధరించుకోలేదో వాళ్ళందరూ కూడా దర్శించి అద్భుతంగా రక్షణ కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. మీ నామానికి మహిమ తెచ్చుకోమని దేవా మరి తండ్రి ఉన్న వాక్యానుసారంగా మేము సాగిపోవడానికి కృప దయచేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలోనే స్తుతించి ప్రార్థన చేసి దినమనసు అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సదాకాలం మనందరికీ సదా తోడై ఉండి ప్రభు మహిమను పొందునుగాక. ఆమేన్, ఆమేన్.